భారతదేశంలో ఈ వ్యక్తి ఎరగని వాళ్ళు ఎవరూ లేరు. బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన అనుభవించినన్ని పేదరికపు శ్రమలు ప్రపంచంలో ఏ మనుషుడు అనుభవించలేదు అని చెప్పటంలో లేశమైన సందేహం లేదు. పేద స్థితిలో పుట్టినవాడు ఈరోజు ఎలా పిలువబడుతున్నాడో తెలుసా? భారతదేశ రాజ్యాంగ నిర్మాతగా పిలువబడుతున్నాడు. ప్రపంచ దేశాల్లో మహనీయులని పిలువబడిన వారు కోకొల్లలుగా ఉన్నారు. అమెరికానేమి, ఆస్ట్రేలియానేమి, భారతదేశం ఏంటి, ఇంగ్లాండ్ ఏంటి, న్యూజిలాండ్ ఏంటి, ప్రపంచ దేశాలు 200 దేశాలకు పైగా ఉన్నాయి. ఈ 200 దేశాల్లో మహానుభావులని పిలువబడిన వారు అనేకులు పుట్టారు. అయితే ఈ మహానుభావులని పిలువబడిన వారిలో ప్రపంచ దేశాల్లో ఎక్కువ స్టాట్యూస్, విగ్రహాలు, శిలాఫలకాలు, విగ్రహాలు ఎక్కువ ఎవరి ఉన్నాయో తెలుసండి? ద గ్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ రోజుల్లో ఒక అంటరాని కుటుంబంలో పుట్టి భారతదేశాన్ని శాసించగలిగే ఏలికగా మార్చబడ్డాడంటే అంబేద్కర్ గారు 6 అడుగులు ఎత్తుండటాన్ని బట్టి కాదు, జ్ఞానం కలిగిన అపర మేధావి. ఆ మేధావితనమే పుట్టింది పేద స్థితిలో పుట్టిన తల్లిదండ్రులు పేదోళ్ళైనా ఆ బానిస శృంఖలాలు తెంచుకొని సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన ఎంత కష్టజీవో ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక చిన్న ఆయన గూర్చి ఒక చిన్న కొటేషన్ చూపిస్తాను చూడండి. లండన్ ఎకనామిక్స్ తమ్ముడు చూడండి ఒకసారి, నేను చదువుతాను, నాతో కలిసి ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకునే చక్కటి అవకాశం. రైట్. In the London School of Economics, Baba Saheb completed 8 years of study in just 2 years 3 months. For this, he studied 21 hours per day. మరి చదువుకునే పిల్లరా, సిగ్గు తెచ్చుకోండి. ఇంకా మీకు సిగ్గు రాకపోతే చర్చి